Good morning, Andy. Myself, Dr. K. Vijay Babu, General Physician, and working in Neurostar Multispecialty Hospital, Kakinada. ఈ నవంబర్ 14th వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా I want to talk about diabetes and well-being. అండ్ ఫస్ట్ మనందరికీ తెలియాలండి, డయాబెటీస్ అనేది టైప్ 2 డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్గా అందరికీ వస్తూ ఉంటుంది. అండ్ 70% ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ప్రివెంటబుల్, అంటే మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. అండ్ ఫస్ట్ డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి, ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రావడానికి కారణాలు ఏంటి అనేది చూసుకుంటే మనం కామన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వస్తుంది కామన్గా. అంటే లైక్ మన పేరెంట్స్ కానీ అలా గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్ ఉంటే దెర్ ఈజ్ ఏ 30% రిస్క్ టు గెట్ చిల్డ్రన్. అలాగే పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే దెర్ ఈజ్ 60% రిస్క్, పిల్లలకి వచ్చే ఛాన్స్ కూడా 60% ఉంటుందండి. సో నా అడ్వైజ్ ఏంటంటే ఈవెన్ పిల్లలు కూడా ఆఫ్టర్ వెన్ దే రీచ్ 18 to 20 years బెటర్ టు స్క్రీన్ ఫర్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ స్క్రీనింగ్ అనేది ఎంతో అవసరం అండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా ఒబేసిటీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. అండ్ చాలామందికి సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది. ఇది ఒబేసిటీ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందండి మోస్ట్ కామన్గా. సో గ్రాడ్యువల్గా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు అందరూ కూడా చాలా ఇన్యాక్టివ్గా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో సెడెంటరీ లైఫ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ టు గెట్ డయాబెటీస్ అనేదండి. నెక్స్ట్ అలా మనం చూసుకుంటే స్ట్రెస్ ఒకటి, అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్. 8 hours స్లీప్ అనేది మ్యాండటరీగా మెయింటైన్ అవుతూ ఉండాలండి. స్లీప్ అనేది డిక్రీజ్ అవుతే మాత్రం గ్రాడ్యువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే స్ట్రెస్ వల్ల కూడా స్ట్రెస్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ కార్టిసాల్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. గ్రాడ్యువల్గా స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్ రావడానికి, అది కూడా ఇంపార్టెంట్ కారణం అండి. అలా మనం చూసుకుంటే ప్రాపర్ డైట్ అనేది లేకపోవడం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ టు గెట్ డయాబెటీస్ అండి. అండ్ డైట్ ఏంటనేది మనం మాట్లాడుకుందామండి. ఇంకా చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వస్తూ ఉంటుంది కొంతమందికి. మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడం. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అది గ్రాడ్యువల్గా 50% ఛాన్స్ ఉంటుందండి, అది లైఫ్ టైం డయాబెటీస్ రావడానికి కూడా దారితీస్తుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా డయాబెటీస్ అనేది మనం ఉందా లేదా అనేది స్క్రీనింగ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఇంపార్టెంట్ కాజెస్ అండి. సో పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఓకే ఒకసారి డయాబెటీస్ వచ్చింది, కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏం చేయాలి, ఇవన్నీ అడుగుతుంటారండి. మనం అలా చూసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డయాబెటిక్ పేషెంట్స్కి. ఏ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి అనుకుంటే మనం గ్లైసమిక్ ఇండెక్స్ అంటామండి, ఇది మెడికల్ లాంగ్వేజ్లో. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే హై గ్లైసమిక్ డైట్, లో గ్లైసమిక్ డైట్ కూడా ఉంటాయి అన్నమాట. సో హై గ్లైసమిక్ డైట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి అస్సలు మంచిది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మైదా ఒకటి హై గ్లైసమిక్ డైట్ అండి, మైదాని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మైదా చూసుకుంటే దాని తర్వాత రైస్కి కొద్దిగా లో గ్లైసమిక్ ఉంటుంది, దాని తర్వాత గోధుమలకి ఇంకొద్దిగా లో గ్లైసమిక్ డైట్ ఉంటుంది. ఇంకా అలాగా బెటర్ డైట్ అంటే మిల్లెట్స్ ఆర్ ద బెస్ట్ డైట్, లైక్ రాగి, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఇలాంటి డైట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ డైట్ అండి. అండ్ దే విల్ గెట్ ఇనఫ్ కార్బోహైడ్రేట్ అండ్ అలాంగ్ విత్ లో గ్లైసమిక్ ఇండెక్స్. ఓకే. అండ్ డైట్లో మనం కార్బ్స్ చూసుకుంటే మనం మిల్లెట్స్ అనేది బెస్ట్ అండి. ఇంకా అలాంగ్ విత్ దట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ రిచ్ డైట్ కూడా ఉండాలండి. లైక్ ఫైబర్స్ అంటే మీకు మోర్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలండి మెయిన్ డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఎవరైతే ఉన్నారో.
అలాంగ్ విత్ దట్ ఫ్రూట్స్ ఏం తినాలని కూడా చాలా కామన్గా అడుగుతూ ఉంటారు, ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలా అనేది. అండ్ ఫ్రూట్స్ చూసుకుంటే జాంకాయ ఒకటి, యాపిల్ ఒకటి, అండ్ ఆరెంజెస్ అండ్ పొమిగ్రనేట్, ఇవన్నీ కూడా లో గ్లైసమిక్ ఇండెక్స్ అనమాట. అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ రిచ్ డైట్ అలాంగ్ విత్ లో గ్లైసమిక్. ఈ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి అందరూ తీసుకోవచ్చండి. ఇంకా ప్రోటీన్ ఎలా కంపన్సేట్ చేయాలి, డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు. మనం అలా చూసుకుంటే ప్రోటీన్స్ దాల్ అండ్ రజ్మా దాల్, ఇంకా మనం చూసుకుంటే ఎగ్, ఫిష్ అండ్ నట్స్ అండ్ స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా మోర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. సో డయాబెటిక్ పేషెంట్స్ మెయిన్ ఈ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ రిచ్ డైట్, వీటి మీద ఫోకస్ చేయాలండి మెయిన్ కామన్గా. అండ్ అలాంగ్ విత్ దట్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలి. అండ్ స్ట్రెస్ కూడా మనం అవాయిడ్ స్ట్రెస్ అండ్ ఎనఫ్ స్లీప్ అలాంగ్ విత్ దట్ డైట్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ డయాబెటీస్ రాకుండా చూసుకోవాలన్నా అండ్ డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది పేషెంట్కి అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది. అది కూడా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అని చూసుకుంటే మనం వాకింగ్ చేయొచ్చు, బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్గా వాకింగ్ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే మనం స్విమ్మింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుందండి. అండ్ డయాబెటీస్ కూడా మనం చాలా ప్రివెంట్ చేయొచ్చు ఇవి చేయడం వల్ల. ఇంకా మనం చూసుకుంటే వాకింగ్ అనేది మోస్ట్లీ 150 minutes per week అకార్డింగ్ టు గైడ్లైన్స్ ఉండేలా చూసుకోవాలండి. 150 minutes per week. అండ్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ థింగ్స్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ టు అవాయిడ్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోకూడదు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ అనేది వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేయాలన్నా, డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తుందండి, రోల్ ప్లే చేస్తుంది. సో ఫుడ్ చూసుకుంటే మనం స్వీట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిదండి. ఇంకా అలాంగ్ విత్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అనేది ఇప్పుడు చాలా కామన్గా అందరూ అలవాటుగా తాగుతూ ఉంటారు రెగ్యులర్గా. ఈవెన్ 1 liter ఆఫ్ కూల్ డ్రింక్ కంటైన్స్ అరౌండ్ 10 spoons ఆఫ్ షుగర్. చాలా షుగర్ ఉంటుందండి కూల్ డ్రింక్స్లో కూడా. ఇంకా ప్రొసెస్డ్ ఫుడ్ నెక్స్ట్ డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. లైక్ ఈ లేస్ ప్యాకెట్స్ కానీ డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్. ఇంకా నెక్స్ట్ ప్రొసెస్డ్ ఫుడ్ లైక్ పఫ్స్ ఉంటాయి, ఎగ్ పఫ్స్ తింటారు చాలామంది, వెజ్ పఫ్స్ తింటారు. కంప్లీట్ బేకరీ ఐటమ్స్ అనేది మనం డయాబెటీస్ రాకుండా అవాయిడ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ప్రొసెస్డ్ ఫుడ్స్ కానీ, డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎవరైతే డయాబెటీస్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈవెన్ డయాబెటీస్ రాకుండా కూడా ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలండి. అండ్ థ్యాంక్ యూ everyone for giving this kind of opportunity. And thank you.